నల్గొండ జిల్లా కేతేపల్లి వద్ద ఉన్న మూసీ ప్రాజెక్టు జల కళ సంతరించుకుంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. 2 రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో మూసీకి గంట గంటకు వరద ప్రవాహం పెరుగుతోంది. మూసీకి పైనుంచి 9,166 క్యూసెక్కుల నీరు వస్తూ ఉండడంతో 9 గేట్లను పైకెత్తి 11,945 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. మూసీ పూర్తిస్థాయి నీటి మట్టం 645 ఫీట్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 643.66 ఫీట్లుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 4.11 టీఎంసీలు ఉంది. ఇక ఇన్ఫ్లో 9,166.22 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 11,945.44 క్యూసెక్కులుగా ఉంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 9 గేట్లను 2 ఫీట్ల మేర పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎస్, రాజీవ్ సన్స్క్రీన్ మూసీ ఉగ్రరూపాన్ని చూస్తున్నాం. విపరీతంగా పైనుంచి కురుస్తోన్న వర్షాలతో, అంటే పైన ఉన్నటువంటి ఆ మహారాష్ట్ర కర్ణాటక నుంచి వస్తున్నటువంటి ఆ వర్ష ప్రభావంతో, అలాగే ఆ వరదల ప్రభావంతో కూడా మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. దాదాపు చాలా వరకు గేట్లు కూడా ఎత్తివేశారు. ఇక లేటెస్ట్ ఇన్ఫో ఏమిటో కనుక్కుందాం. మా కరెస్పాండెంట్ పుల్లారావు మనకి ఫోన్ ఇన్లో అందుబాటులో ఉన్నారు. పుల్లారావు, ఎలా ఉంది పరిస్థితి? మూసీ ఉగ్రరూపం దాల్చిందంటున్నారు. మీరు పంపిన విజువల్స్లో చూస్తే అసలు ఆ జలధారలు పాల పొంగుల్లా చాలా విపరీతంగా పొంగుతూ ఉన్నాయి. ఏమిటి పరిస్థితి? మూసీ ప్రాజెక్టు మాత్రము వరద ప్రభావం చాలా భారీగా కొనసాగుతున్న నేపథ్యం అయితే ఉంది. ముఖ్యంగా ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు, హైదరాబాదు అదేవిధంగా తదితర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల మూసీ ప్రాజెక్టులోకి వరద నీరు అనేది భారీగా వచ్చి చేరుతుంది. సో ఈ మూసీ ప్రాజెక్టు యొక్క సామర్థ్యాన్ని, నీటి సామర్థ్యం తెలుసుకున్నట్టయితే మాత్రం 645 అడుగుల నీటి మట్టం గల ఈ ప్రాజెక్ట్ లో ప్రజెంట్ గా చూస్తే మాత్రం దాదాపు 644 అడుగుల నీటి మట్టానికి ఈ ప్రాజెక్ట్ లో నీటి నిల్వ చేసుకోవడం జరిగింది. నీటి నిల్వ సామర్థ్యం కూడా 4.46 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల ఈ ప్రాజెక్ట్ లో ప్రజెంట్ గా 4.11 టీఎంసీ నీరు అనేది వచ్చేది. అదేవిధంగా గంట గంటకు కూడా వరద ప్రవాహం అనేది పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పవచ్చు. ఎప్పుడైతే మూసీ ప్రాజెక్ట్ కు వరద నీరు భారీగా వచ్చి చేరుతుందో వెంటనే అధికారులు కూడా అప్రమత్తమై మూసీ ప్రాజెక్టు సంబంధించినటువంటి 9 గేట్లను 2 అడుగుల మేర ఎత్తేసి నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. ఇంట్లో అనేది 9,166 క్యూసెక్ల ఇంట్లో వస్తుండగా దాదాపు 11,945 క్యూసెక్ల నీటిని మాత్రం దిగువకు విడుదల చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఈ యొక్క తర్వాత కొద్దిసేపటికి చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క నీటి నిల్వను మాత్రం ఇంకా పెద్ద మొత్తంలో కూడా దిగువకు విడుదల చేయాలని భావిస్తున్నారు. ఎందుకంటే ప్రాజెక్ట్ యొక్క రక్షణ దృష్ట్యా, సేఫ్టీ దృష్ట్యా కూడా నీటిని మొత్తం కూడా దిగువ ప్రాంతాలకు విడుదల చేయాలని చెప్పి మాత్రం అధికారులు భావిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇదే సందర్భంలో అధికారులు నీటి దిగువ ప్రాంతంలో, అంటే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే మూసీ ప్రాజెక్టుకు వరద నీరు బీభత్సం భారీగా వచ్చి చేరుతుంది కాబట్టి నీటిని ఎక్కువ మొత్తంలో కూడా దిగువ విడుదల చేయాల్సిన పరిస్థితి నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళొద్దని చెప్పేసి కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం ఉంది. అదేవిధంగా మూసీ పరివాహక ప్రాంతంలో వరి నాట్లు కూడా ముమ్మరంగా కొనసాగుతున్న నేపథ్యంలో రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని, వారికి సంబంధించినటువంటి వ్యవసాయ మోటార్లు కానీ ఏవి కానీ వాటికి దూరంగా తీసుకెళ్లాలని చెప్పేసి కూడా అధికారులు మాత్రము హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం అయితే ఉంది. మూసీ ప్రాజెక్టు సంబంధించి ఎగువ ప్రాంతాలు కురుస్తున్న వర్షాల వల్ల ఇంకా నీరు అనేది గంట కూడా పెరుగుతున్న సామర్థ్యం ఉంది. ఈ సందర్భంలో మూసీ ప్రాజెక్టుకు సంబంధించి, అంటే మూసీకి ప్రాజెక్టు మాత్రమే కాకుండా మూసీ నదికి సంబంధించి వస్తున్నటువంటి ప్రాంతం హైదరాబాద్ నుండి బయలుదేరి వస్తున్న క్రమంలో బీబీ నగర్, అదేవిధంగా భువనగిరి తదితర ప్రాంతాల్లో కూడా ఆ మూసీ నది ప్రవహించే ప్రాంతంలో ఉన్నటువంటి కల్వర్టుల నీరు నుండి కూడా వరద నీరు భారీగా చేరుతుండడంతో పూర్తి స్థాయిలో కొన్ని గ్రామాలకు మాత్రం రాకపోకలు కూడా నిలిచిపోయిన నేపథ్యం అయితే ఉంది. అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన అధికారులు అయిపోయింది, అదేవిధంగా నల్గొండ జిల్లాకు సంబంధించి మూసీ ప్రాజెక్టు ఉన్నటువంటి ప్రాంతానికి సంబంధించిన అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా అధికారులు కూడా కొన్ని రకాల సూచనలు కూడా చేసిన నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే వరద ప్రవాహం ఉచితంగా వస్తుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి, ఎక్కడ కూడా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త వహించాలని చెప్పేసి కూడా అధికారులకు ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఓకే, థ్యాంక్ యూ పుల్లారావు.